హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఇవాళ చాలా టేస్టీ అండ్ కొత్త డిష్ తో మీ ముందుకు వచ్చాం. అది ముఠాయి వరవల్, అంటే తమిళ్లో ఎగ్ ఫ్రై అని. తమిళనాడులో చాలా మంది ఇష్టంగా చేసుకునే డిష్ ఇది. చాలా సింపుల్ డిష్ అయినప్పటికీ దాంట్లో వేసే మసాలా వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీని మన ఫేవరెట్ ఫుడ్ లో యాడ్ అయ్యేంత బాగుంటుంది. దీనికోసం ఒక 8 eggs ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తరువాత ఎగ్ ని స్లైసర్ తో స్లైసెస్ గా చేసుకోండి. మీ దగ్గర స్లైసర్ లేదు అంటే ఇలా చూపిస్తున్న విధంగా ఒక్కో ఎగ్ ని థ్రెడ్ తో రౌండ్ స్లైసెస్ గా నీట్ గా కట్ చేసుకోండి. నైఫ్ తో కట్ చేస్తే మీరు ఫ్రై చేసేటప్పుడు స్లైసెస్ అన్ని చూరా చూరా అయిపోతాయి. అందుకే ఇలా థ్రెడ్ తో కట్ చేసుకోండి. ఎగ్ కట్ చేసేటప్పుడు ఎల్లో సపరేట్ కాకుండా అలానే ఎగ్ చిదమకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలానే 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి లో ఫ్లేమ్ లో బాగా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు అవి ఫ్రై అయ్యాయి అని సౌండ్ ఇంకా మంచి అరోమా నుండే తెలిసిపోతుంది. ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు రెబ్బలు ఇంకా 4 ఎండుమిర్చి కూడా వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాకి కరివేపాకే మెయిన్ ఇంగ్రీడియంట్, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్ లో పౌడర్ లా చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన మసాలా ఇలా కాస్త కచ్చా పచ్చాగా అయితే చాలు. ఇప్పుడు స్టవ్ మీద ఎడల్పుగా ఉన్న కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తమిళనాడు సైడ్ అయితే ఈ రెసిపీకి కోకోనట్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారండి. మన తెలుగు స్టేట్స్ లో ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను మామూలు ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఇది కాస్త హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు ఇంకా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయ్యాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం స్లైసెస్ గా కట్ చేసిన ఎగ్ ని వేసి లో ఫ్లేమ్ లో అలా ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ఎగ్ పీసెస్ ని వేరే సైడ్ కి జాగ్రత్తగా తిప్పుకోవాలి. మీరు కలిపేటప్పుడు జాగ్రత్త అండి, లేకపోతే పీసెస్ మొత్తం చూరా చూరా అయిపోతాయి. ఫ్రై చేసేటప్పుడు ఏదైనా స్పాచులర్ లేదా అట్ల కడతోనే మెల్లిగా తిప్పండి. ఈ సైడ్ కూడా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసిన మసాలాని బ్యాచెస్ గా కొంచెం కొంచెంగా ఎగ్స్ మీద వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళీ కాస్త మసాలా పౌడర్ వేసి ఎగ్స్ కి పట్టేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మన ముఠాయి వరవల్ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో సాంబార్ రసంతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా కొత్తగా ఈ డిష్ ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. మెయిన్ గా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.